అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. అకాల మరణాన్ని నిరోధించి పూర్ణ ఆయుష్ను ప్రసాదించే యమధర్మరాజు కోసం ధనత్రయోదశి రోజు యమదీపాన్ని ఏ విధంగా పెట్టాలి, ఒకవేళ మీరు ధనత్రయోదశి రోజు యమదీపాన్ని పెట్టలేకపోతే మరలా ఏ రోజు పెట్టవచ్చు అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకు దీపావళి ముందు వచ్చే ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటాము. ఈ ధనత్రయోదశి తిథి ఆ యమధర్మరాజుకి కూడా చాలా ప్రీతికరమైనదిగా చెబుతారండి. ఈ రోజున ఎవరైతే యమధర్మరాజుని పూజించి యమదీపాన్ని వెలిగిస్తారో అటువంటి వారికి జాతకరీత్యా ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ధనత్రయోదశి రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉదయము ప్రతిరోజులాగే నిత్య పూజ చేసుకోవాలి. సాయంత్రం లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకోవాలండి. అయితే లక్ష్మీ కుబేరుల పూజ చెయ్యటానికి ముందే ధనత్రయోదశి రోజు ఇంటి గుమ్మం ముందు యమదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాతనే ఇంట్లో లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకోవాలి. గడపలకు ముందుగా నిండుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అందంగా గడపలను అలంకరించుకోవాలి. గడపల మీద బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేసుకోవాలండి. మనం గుమ్మం ముందు వాడే రాగి ముగ్గుతో గడపల మీద ముగ్గు అస్సలు వేయకూడదు. అయితే ఈ ధనత్రయోదశి రోజు యమదీపాన్ని పెట్టడానికి ప్రత్యేకంగా యమ సమయం అనేది ఉంటుందండి. ఆ సమయంలో మాత్రమే యమదీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. ధనత్రయోదశి రోజు ఏ సమయంలో ఈ యమదీపాన్ని వెలిగించాలి, అలాగే లక్ష్మీ కుబేర పూజ ఏ సమయంలో ఆచరించాలి అనే విషయాలకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉందండి. ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. గడపలకు పసుపు రాసి ముగ్గు వేసి అలంకరించుకున్న తర్వాత గుమ్మం ముందు ఈ విధంగా జాజుతో అలికి ముగ్గు వేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఏదైనా కారణం చేత ఈ ధనత్రయోదశి రోజు ఎవరైనా యమదీపాన్ని పెట్టలేకపోతే అటువంటి వారు యమద్వితీయ రోజు అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజండి ఈ యమదీపాన్ని వెలిగించవచ్చు. తరువాత యమదీపం పెట్టే ప్రదేశంలో కూడా ఈ విధంగా జాజుతో అలుకుతున్నానండి. ఒకవేళ మీ దగ్గర జాజు లేకపోతే పసుపుతో కూడా ఈ విధంగా అలికి ముగ్గు వేసుకోవచ్చు. ఈ ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించటం వలన ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు దూరం అవటంతో పాటు అపమృత్యు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయండి. యమధర్మరాజు దక్షిణ దిక్కుకి అధిపతిగా ఉంటాడండి. కాబట్టి ఇంటి గుమ్మం ముందు దక్షిణం వైపుకి ఈ యమదీపాన్ని వెలిగించుకోవాలి. యమదీపం పెట్టే ప్లేస్లో ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి రెండు పక్కలా కూడా దీపాలు వెలిగించాలండి. అయితే ఒక పక్క యమదీపం పెట్టాలి, మరొక పక్క మామూలు దీపాన్ని వెలిగించాలి. అంతేకాని గుమ్మం ముందు ఒక్క దీపాన్ని మాత్రం అస్సలు వెలిగించకూడదండి. అంటే మనము కార్తీక మాసంలో ఇంటి గుమ్మం ముందు రెండు పక్కల ఏ విధంగా దీపాలు వెలిగిస్తామో అదే విధంగా ఈరోజు కూడా ఇంటి గుమ్మం ముందు ఒకటి యమదీపము, ఒకటి మామూలు దీపము, రెండు దీపాలు వెలిగించాలి. ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకొని బయట గడులు పసుపుతో, లోపల గడులను కుంకుమతో అలంకరించుకోవాలి. తరువాత ఈ ముగ్గు మీద 5 కానీ 3 కానీ తమలపాకులను ఈ విధంగా పరుచుకొని ఈ తమలపాకులకి గంధము కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా పరుచుకున్న తమలపాకుల మీద ఈ విధంగా మరొక తమలపాకును పెట్టుకోవాలండి. యమదీపాన్ని ఎప్పుడూ కూడా మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలండి. అంతేకాని వెండి, ఇత్తడి, బంగారు ప్రమిదల్లో యమదీపాన్ని అస్సలు వెలిగించకూడదు. ఒకవేళ మీ దగ్గర మట్టి ప్రమిదలు లేకపోతే గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో యమదీపాన్ని వెలిగించాలి. మట్టి ప్రమిదలు కూడా మీ దగ్గర కొత్తవి ఉంటే కొత్త వాటిలో వెలిగించండి. కొత్తవి లేకపోతే మనము ఆల్రెడీ వాడిన మట్టి ప్రమిదలు ఇంట్లో ఉంటాయి కదండి, వాటిల్లో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ప్రమిదకు 4 పక్కలా కూడా గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. నార్మల్గా మనము ఇంట్లో పూజ చేసే సమయంలో అయితే దీపపు ప్రమిదకు 3 పక్కల మాత్రమే బొట్టు పెడతామండి. కానీ ఈ యమదీపానికి మాత్రం
4 పక్కల ఈ విధంగా బొట్టు పెట్టుకోవాలి. తరువాత ఇలా పరుచుకున్న తమలపాకుల మీద గోధుమలు పోసుకోవాలి. గోధుమలు లేకపోతే వాటి ప్లేసులో రాళ్ళ ఉప్పు కానీ లేదంటే ధాన్యం కానీ పోసుకోవచ్చండి. గోధుమల మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి బొట్టు పెట్టి అలంకరించుకున్న మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. ఒక్క ప్రమిద పెట్టకూడదండి, 2 ప్రమిదలు పెట్టుకోవాలి. ఈ యమదీపాన్ని నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలి. అలాగే ప్రమిదల్లో ఒత్తులు కూడా 3 ఒత్తులు వేసి 3 జ్యోతులుగా వెలిగించాలండి. యమధర్మరాజు దక్షిణ దిశకు అధిపతి కాబట్టి ప్రమిదల్లో 1 ఒత్తు దక్షిణం వైపుకు, 1 ఒత్తు తూర్పు వైపు మరియు 1 ఒత్తు ఉత్తరం వైపు చూసే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఒత్తులు వేసిన తర్వాత పూలతో ప్రమిదను అందంగా అలంకరించుకోవాలి. అలాగే గుమ్మానికి మరో పక్క కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి దాని మీద కూడా 5 కానీ 3 కానీ తమలపాకులు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 తమలపాకులు అయితే పెడుతున్నానండి. గుమ్మానికి రెండో పక్కన పెట్టే ప్రమిదలో మామూలుగా మనం ఎప్పటిలాగే 2 ఒత్తులను 1 ఒత్తిగా చేసి దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తామో అదే విధంగా ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని కూడా పూలతో అందంగా అలంకరించుకొని ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ ముందుగా మామూలు దీపాన్ని వెలిగించుకోవాలండి. ఆ తర్వాత యమదీపాన్ని వెలిగించాలి. యమదీపాన్ని వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా అక్షతలు వేసి దీపానికి ధూపం చూపించి నమస్కారం చేసుకోవాలి. మన ఇంట్లో వారికి మనకి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, అలాగే అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోవాలని ఆ యమధర్మరాజుకి నమస్కారం చేసుకోవాలండి. తరువాత యమదీపానికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించాలి. ఈ విధంగా పెట్టిన యమదీపము రాత్రంతా వెలుగుతూ ఉంటే చాలా మంచిదండి. ఇక మరుసటి రోజు ఉదయము దీపము గణనం అయ్యాక ప్రమిదలను ఇంట్లోకైతే తీసుకురాకూడదండి. ప్రమిదల కింద పోసిన ధాన్యము, పువ్వులు, తమలపాకులు, వత్తులు అన్నీ కూడా ఎవరూ తొక్కకుండా పారే నీటిలో కలపాలి. అయితే ఈ యమదీపాన్ని ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే పెట్టుకోవాలా? ఇంతవరకు ఎప్పుడూ యమదీపం పెట్టని వారు కొత్తగా ఈ దీపాన్ని పెట్టవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుందండి. ఈ యమదీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చండి. ఎందుకంటే ఆయురారోగ్యాలను ఇచ్చి అపమృత్యు దోషాలను తొలగించే దీపమే ఈ యమదీపము. ఆ యమధర్మరాజుని మెప్పించటం కోసం ఈ ధనత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ యమదీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా ధనత్రయోదశి రోజున దక్షిణం దిక్కుగా యమదీపాన్ని వెలిగించటం వలన ఆ యమధర్మరాజు శాంతిస్తాడు. తెలుసుకున్నారు కదండి, ధనత్రయోదశి రోజున యమదీపాన్ని ఎందుకు వెలిగించాలి, ఏ విధంగా వెలిగించాలి అనే విషయాల గురించి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.